హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి శ్రావణ మాసం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. నేను కొంచెం లేట్గా స్టార్ట్ చేశానండి. అంటే శనివారం ఆదివారం స్టార్ట్ చేశాను. అంటే ఇంకా వరలక్ష్మి వ్రతంకి ముందు చేసేసుకుందాము అని చెప్పి. ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది. వాళ్ళైతే శ్రావణ మంగళవారం కదా, నేను 5 ఇయర్స్ శ్రావణ మంగళవారం నోము నోచుకున్నాను. నోము అయితే అయిపోయింది కదా, ఈ ఇయర్తో లాస్ట్ ఇయర్తో అయిపోయింది. ఇంకా ఈ ఇయర్ కొంచెం బోసిగా ఉందన్నమాట. శ్రావణ మంగళవారం అనగానే ఈ టైంకి నేను అందరికీ వాయనాలు ఇచ్చుకుంటూ అలా బిజీగా ఉండేదాన్ని అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ కూడా, లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా లాస్ట్ ఇయర్ శ్రావణ మాసం క్లీనింగ్స్ కానీ, తర్వాత ఇలా శ్రావణ మంగళవారం నోము కానీ, పూజా వీడియోస్ రిలేటెడ్వి అవన్నీ లింక్స్ అయితే ఇస్తాను. నేను ఎలా చేసుకున్నాను ఏంటి అన్నవి. లాస్ట్ వ్లాగ్స్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటారు, కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు కదా, సో వాళ్ళందరి కోసం మిస్ అయిన వాళ్ళకి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇంకా నేను క్లీనింగ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా సాటర్డే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి రెడీ చేసేస్తున్నాను. ఇంకా వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి వచ్చి ఏదైనా హెల్తీగా పెట్టమంటారు టీచర్స్ అయితే. అప్పుడప్పుడు ఫ్రూట్స్ దొరకవు కదా, అంటే మనం తెచ్చుకోకుండా ఉంటాము బయట. ఇంకా ఇంటి ముందుకు కూడా ఏమి రాలేనప్పుడు ఇలాంటివి పెడతాను. బ్రెడ్ జామ్ అప్లై చేసేసి పెడతాను. సో మా బాబు ఏంటంటే బ్రెడ్ జామ్ తినడు, ఉత్తి బ్రెడ్స్ తింటాడు. ఇవి బ్రౌన్ బ్రెడ్స్ కదా, టేస్టీగా ఉండవు అంతగా అని చెప్పి నేను జామ్ కూడా అప్లై చేస్తున్నాను. ఏంటంటే కొంచెం బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్తీగా ఉంటుంది కదా పిల్లలకి. అస్తమాను మనం హెల్తీ అన్నప్పుడు మొత్తం హెల్తీగా ఇవ్వాలని కొంచెమైనా సరే అనుకుంటాను. అలాంటప్పుడు ఈ బ్రౌన్ బ్రెడ్స్ అయితే నేను కూడా తినచ్చు, కాల్ చేసుకొని జామ్ లేకుండా అని చెప్పి తెప్పించుకున్నాను. నెక్స్ట్ ఇక్కడైతే పిల్లలు స్కూల్కి ఇంకా టైం అయిపోయింది, 8:30 అయిపోయింది. ఇంకా వాళ్ళు రెడీ అయిపోయారు కదా, ఆటో వచ్చేస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా క్లీనింగ్ కూడా చెప్పాను కదా, ఈ సాటర్డే సండే లోపు ఏదైనా ఫినిష్ చేయాలి అని అనుకున్నాను. అందు గురించే ఇన్ని రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. కొంచెం ఫాస్ట్గా చేసేసుకుందాం. ఇంకా వీడియో పెట్టాను అనుకోండి, ఎంతో కొంచెం లేట్ అవుతుంది అనమాట. వీడియో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటూ మనం పని చేయాలంటే అది కొంచెం కష్టమైన పని. ఇంకా ఇది అయితే నేను ఓల్డ్ పిల్లోస్ ఉంటాయి కదా, పడేద్దాము అనుకున్న పిల్లోస్ బయటకు వచ్చేస్తాయి, దూది అలాంటివి. అంటే ఒక్కసారి తడిపినా కూడా వర్షానికి తడిచిన, సో అలాంటి పిల్లోస్ అన్నీ కూడా నేను రీయూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ఇది ఒకసారి చేశాను నేను. మళ్ళీ ఇప్పుడు దివాన్ కాట్ మీద చిన్న పిల్లోస్ ఇస్తారు కదా, ఆ పిల్లోస్ అయితే పోతాయి. ఈ పోయినవి మళ్ళీ వేరేనా ఫ్రెష్ క్లాత్ వేసేసుకుని చేతికుట్లు వేసుకుంటున్నాను. మిషన్ ఉన్న వాళ్ళు మిషన్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా నాకు మిషన్ లేదు కాబట్టి నార్మల్ చేతికుట్లు వేసేసుకుని ఈ పిల్లోస్ని నేను రీయూజ్ ఎప్పుడు చేస్తానంటే, ఇలా మెన్సన్స్ డేట్స్ అవి వచ్చినప్పుడు పని చేస్తాయని చెప్పి మళ్ళీ వాషబుల్ అనమాట, వాష్ చేసేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి పూరీ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ పూరీ కర్రీ అంటే ఇంకా ఉల్లిపాయ కర్రీ చేసుకుంటా. ఉల్లిపాయ, శనగపిండి, ఇంకా ఆలు కూడా ఉడికించేసుకుని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా కర్రీ. నెక్స్ట్ ఇంకా పూరీలు కూడా ఇంకా పిండి నానపెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు వచ్చే టైంకి చేసేద్దామని చెప్పి ఇంకా క్లీనింగ్ అయితే మార్నింగ్ నుంచి కొన్ని చేశానండి. ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. సో అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే నేను ఆటా పిండితో చేశానండి పూరీలు. ప్రతిదీ ఇంకా పొంగుతూనే వచ్చిందనమాట, చాలా బాగా టేస్టీగా వచ్చాయి. ఎప్పుడు ఆశీర్వాద్తో చేస్తానన్నమాట. ఆశీర్వాద్ ఏంటంటే కొంచెం తీపిగా ఉంటుందన్నమాట, పిండి కొంచెం తీయగా ఉంటుంది. కొంచెం మైదా కలుస్తుందేమో అందులో, ఇంకా ప్యూర్ గోధుమ పిండి కాదనుకుంటా, అందుకే తీపిగా అనిపిస్తుంది తింటుంటే ఈ మధ్య. అందుకని ఆటా పిండి తీసుకున్నాము. ఇదైతే పూరీలు చపాతీలు రెండిటికి బాగుంటుంది. సో కొట్లో ఆయన అయితే నాకు పూరీ పిండి అమ్మే ఆయన, పూరీలకి ఆటా పిండి చాలా బాగుంటుంది. అంతా పొంగుతూ వస్తుందంటే ఏదో అనుకున్నాను నేను. నిజంగా చాలా బాగా వచ్చింది అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి పూరీలు అయితే. ఇంకా నేను లాస్ట్ అయితే ఒక వీడియో షేర్ చేశాను కదండి, నాకు అసలు వ్యూస్ రావట్లేదు, తర్వాత ఒక్క వీడియో కూడా నాకు వైరల్ అవ్వలేదు అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. చాలామంది ఆ వీడియో కింద కామెంట్స్ అయితే
కామెంట్స్ ఒకటి, తర్వాత నాకు పర్సనల్గా కూడా తెలిసిన వాళ్ళు కూడా అందరూ కూడా మన ఛానల్ చూసేవాళ్ళు కూడా అయ్యో అని ఫీల్ అయ్యారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఛానల్ కంటెంట్ మార్చమని, ఏంటంటే కొంచెం జనాలకి రిలేటెడ్గా చేయమని ఒకటి. అదే ఇది చేస్తున్నారు కదా, ఇంకా వ్యూస్ రావట్లేదు కదా, మీరు ఛానల్ కంటెంట్ మార్చండి, తర్వాత టైం టు టైం వీడియోస్ అప్లోడ్ చేయండి. ఒక డేట్ ఈరోజు ఒక టైం పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ టైం టు టైం పెట్టండి అని వచ్చాయన్నమాట. మీకు వ్యూస్ రావట్లేదు అన్నారు కదా అని చెప్పి. సో నేను మ్యాక్సిమం అయితే నేను చూస్తాను ఈ 2-3 మంత్స్లోనూ ఛానల్ అయితే యూస్ఫుల్ కంటెంట్ చేయడానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టైం టు టైం వీడియోస్ అంటే ఇంకా డెఫినెట్గా టైం టు టైం పెడతాను రెగ్యులర్గా. ఒక టైం అయితే నేను చెప్తాను, ఆ టైం నాకు ఒక మినిమం ఒక 20 వీడియోస్ అన్నీ సెట్ చేసుకుని నేను ఈ టైంలో పెట్టాలి అనుకున్న టైం సెట్ చేసుకుని నేను మీకు టైం చెప్తాను, కమ్యూనిటీలో కానీ లేదా వీడియోలో కానీ చెప్తాను. సో అలా చెప్తే మీరు డెఫినెట్గా ఛానల్లోకి వెళ్ళి ఆ టైంకి అనేసరికి ఒక 20 వీడియోస్ కూడా నేను అడ్జస్ట్ చేసేసుకుంటాను టైం టు టైం. అలా చేసుకున్న తర్వాత నేను చెప్తాను. సో మీరైతే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అన్నవి, లాంగ్ వీడియోస్ అన్నవి ఒక టైం ప్రకారం చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక్కడ నేను హౌస్ క్లీనింగ్ అన్నాను కదా, క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లలు వచ్చే టైంకి కొంచెం క్లీనింగ్ చేశాను. ఇంకా ఏసీ క్లీనింగ్, ఫ్యాన్స్, ఇలా బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను. ఇంకా పాప అయితే ఇంకా సాటర్డే అనమాట, ఇది స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేశారు. ఇంకా దీనికి హాఫ్ డే అనమాట, సివిల్ డ్రెస్ హాఫ్ డే కదా సాటర్డే అంటే. ఇంకా వెళ్ళి నేను మా వారు లేరనమాట, నేనే వెళ్ళి ఇంకా దీన్ని తీసుకొచ్చేసాను. హాఫ్ డే కదా, ఇంకా నేను క్లీనింగ్ అన్నది స్టాప్ చేశాను అనమాట. ఇంకా మళ్ళీ భోజనాలు అవి పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దామని. ఇంకా మా బాబు అయితే ఫుల్ డే కాబట్టి క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసాను. ఇంకా నేను ఎప్పుడు బిఫోరే చేస్తాను, శ్రావణ మాసం రాకముందే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే అప్పుడు నాకు శ్రావణ మంగళవారాలు ఉండేవి కదా, ఇంకా స్టార్టింగే శ్రావణ మంగళవారం ఒక్కొక్కసారి పడేది, శ్రావణ శుక్రవారం పడేది, ఎప్పుడు పడేది తెలియదు కదా, ముందే క్లీన్ చేసి పెట్టుకుని ఉండేదాన్ని. ఇప్పుడు శ్రావణ మంగళవారాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నార్మల్ వరలక్ష్మి వ్రతమే కదా అని చెప్పి కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల అంతా బాగానే ఉంది కదా అని చెప్పి దుమ్ములు అవి పెద్దగా లేవు. ఇంకా తీసే కొలది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా, సో అన్నీ ఒకసారి డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇంకా పిల్లలతో ఇప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇలా పండగలు వచ్చినప్పుడు ఇంకా అన్నీ క్లీన్ చేస్తాం కాబట్టి చాలా పని అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ చేస్తున్నాను. ఇంకా షూట్ చేస్తూ చేయడం అన్నది చాలా పెద్ద వర్క్ అనమాట. ఇంకా అందుకే వీలైనంత వరకు నేను కొన్ని క్లిప్సింగ్స్ యాడ్ చేస్తూ నెక్స్ట్ వీడియో నేను క్లీనింగ్ ఎలా చేశానన్నది చెప్తాను. ఇంకా ఫుల్ డీప్ క్లీనింగ్ ఎవరికైనా మోటివేషన్ కావాలి అంటే నా లాస్ట్ వ్లాగ్ ఉంటుంది కదా, లాస్ట్ ఇయర్ చేసింది, అది కింద లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి, ఎవరికైనా సరే ఫుల్ మోటివేషన్ వస్తుంది. నాకు కూడా కొన్ని నా పాత వీడియోస్ చూసుకుని చేస్తాను. సో ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసిన తర్వాత బెడ్రూమ్ క్లీనింగ్ అన్నాను కదా, ఆ రోజు అయితే ఫినిష్ చేశాను. ఇంకా మా పాపకి ఈవినింగ్ నుంచి కొంచెం బాగా ఫీవర్గా అనిపించింది, చాలా ఫీవర్గా ఉంది. ఇంకా ఎప్పుడు యాక్టివ్గా ఉండేది, సడన్గా అలా పడుకుంటూ పోయింది. ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళింది, అప్పటి నుంచి ఇంకా అలా పడుకునే ఉంది. సో నేను ఇంకా మా బాబాయ్ అయితే బొమ్మలు అది చూస్తున్నాడు. టిఫిన్ అది వేశాను కదా, పెట్టేశాను, కానీ పాపం అది ఏం తినలేదు, అలాగే పడుకుంది. ఇంకా సిరప్ వేసి పడుకోబెట్టేశాను. ఈ రూమ్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ డే సండే రోజు ఇంకా కొంచెం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వ్లాగ్ ఎప్పుడో షేర్ చేయాల్సింది కానీ లేట్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా, పిల్లలకి నేను ఎప్పుడైనా ఏదైనా వర్క్ స్టార్ట్ చేశానంటే వాళ్ళకి ఏదో ఒక ఒంట్లో బాగోకపోవడం, ఏదో ఒకటి నాకు అలాగ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం అది పట్టేస్తుంది. సో ఇంకా ఇవాళ ఎలాగైనా సరే ఈ వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. డెఫినెట్గా డైలీ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అన్నది. కొత్తగా వచ్చేవాళ్ళు, కొత్తగా నా వ్లాగ్స్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుంటాను. టేక్ కేర్, బాయ్.